జమ్మూ కాశ్మీర్లోని సరిహద్దు జిల్లాలు పూంచ్, రాజౌరీలలో కురిసిన కుండపోత వర్షాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఆకస్మిక వరదలు, కొండ చర్యలు విరిగిపడటంతో మొత్తం 16 మంది మరణించారు. పలువురి ఆచూకీ ఇంకా తెలియలేదు. ఈ ప్రకృతి విపత్తు కారణంగా వందలాది ఇళ్లు, పాఠశాలలు ధ్వంసమవగా భారీగా ఆస్తి నష్టం సంభవించింది. పూంచ్ జిల్లాలో 9 మంది మృతి చెందగా మరో 3 గాయపడ్డారు. రాజౌరి జిల్లాలో 3 ప్రాణాలు కోల్పోగా 2 గల్లంతయ్యారు, 1 గాయపడ్డారు. గల్లంతైన వారి కోసం ఆర్మీ, పోలీసులు, స్థానిక బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ముఖ్యంగా పూంచ్ జిల్లాలోని సురన్కోట తహసీల్లో నష్టం తీవ్రంగా ఉంది. రాజౌరిలో నదులు పొంగి పొరలటంతో పలు ప్రాంతాలను వరద ముంచెత్తింది. కొత్త బస్టాండ్ పూర్తిగా నీట మునిగింది. అనేక వాహనాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. దార్హాలి, ఖాండ్లీ, సుక్తో, జమోలా నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నా బేలా కాలనీ సమీపంలో దార్హాలి నది రక్షణ గోడ ధ్వంసమైంది. అబ్దుల్లా బ్రిడ్జ్ సమీపానికి 50కి పైగా కుటుంబాలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అటు పూంచ్ జిల్లాలో పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. సహాయక బృందాలు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. వరదల వల్ల ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు భారీ నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. పరిస్థితిని ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని సీఎం ఒమర్ అబ్దుల్లా తెలిపారు. ఈ నెల 23 వరకు జమ్మూ కాశ్మీర్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ 2 జిల్లాలో కలిపి 130కి పైగా ఇళ్లు, 18 పాఠశాలలు, అనేక వాహనాలు దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాల్లో మొబైల్ కనెక్టివిటీ పూర్తిగా స్తంభించిపోయింది. వందలాది ఇళ్లకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. 127 కెనాల్స్ విస్తీర్ణంలో పంట నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. సహాయక చర్యల్లో ఇండియన్ ఆర్మీ కూడా పాలు పంచుకుంటోంది. రాజౌరి వరదల్లో చిక్కుకున్న 11 మందిని కాపాడింది. ఇటు రెస్క్యూ టీమ్స్ నిరంతరంగా శ్రమిస్తూనే ఉన్నాయి. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. మరోవైపు సీఎం ఒమర్ అబ్దుల్లా ఢిల్లీలో తలపెట్టిన తన నిరసన కార్యక్రమాన్ని రద్దు చేసుకుని హుటాహుటిన జమ్మూకు చేరుకున్నారు. ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి సహాయక చర్యలను సమీక్షించారు. బాధితుల ప్రాణాలు కాపాడటమే తమ ప్రథమ ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఇతర రాజకీయ నేతలు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, బాధితులను ఆదుకోవటానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. किया जाता है कि हमारे डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन ने एक एडवाइजरी जारी की है, जिसमें उन्होंने बताया है कि बगलिहार डैम खोल दिया जाएगा, क्योंकि पिछले इलाकों में बारिश बहुत ज़्यादा हो रही है, जिसकी वजह से